వెంకటాపురంలో గోవింద శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. అతని దగ్గర వెంకటప్ప అనే శిష్యుడు ఉన్నాడు. వెంకటప్ప చాలా అమాయకుడు, లోకజ్ఞానం బొత్తిగా లేనివాడు. ఒకరోజు గోవింద శాస్త్రి భార్య పేరంటానికి పుట్టింటికి వెళ్ళింది. అందువలన అతనే వంట చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటో ఈ ఆడవాళ్ళు, పేరంటం అంటే చాలు పరిగెత్తుకుపోతారు. అరే, ఇంట్లో భర్తున్నాడు, భోజనానికి ఇబ్బంది పడతాడు అన్న ఆలోచన కూడా ఉండదు. నాకా వంట రాదాయే, నా భార్యేమో ఊరికి పోయి చచ్చింది. పోనీ ఆ వెంకటప్పకు చెబుదామంటే వాడొక వెర్రిబాగులోడు. వాడు వండింది తినడం కంటే పస్తులుండడం మేలు అంటూ గొనుక్కుంటూ ఎలాగోలా వంట పూర్తి చేశాడు. అమ్మయ్యా, ఈ పూటకి వంట తయారైంది. ఇంతకీ ఈ వెంకటప్ప ఎక్కడున్నాడో, పొద్దుటి నుంచి కనిపించనే లేదు అంటూ వెంకటప్ప కోసం చూస్తాడు. ఎక్కడికి పోతాడు? ఆకలేస్తే వాడే వస్తాడు. వంట చేసి బాగా అలసిపోయాను, కొంచెంసేపు అలా కూర్చొని విశ్రాంతి తీసుకుంటా అని కుర్చీలో కూలబడతాడు గోవిందయ్య. ఇక్కడేమో వెంకటప్ప ఇంటి బయట గోడ కింద కూర్చుని బోరున ఏడుస్తుంటాడు. వెంకటప్ప అలా ఏడవడం గోవింద శాస్త్రి మిత్రుడు మాధవయ్య చూస్తాడు. ఇదిగో వెంకటప్ప, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? మీ గురువుగారేమైనా అన్నారా? అయ్యా మాధవయ్య గారు, గురువుగారు నన్ను తిట్టడం కాదు, ఆయనకే పెద్ద అన్యాయం జరిగిపోయింది అంటూ మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు వెంకటప్ప. ఊరుకోనాయినా, ముందు ఆ ఏడు పాపి అసలు ఏం జరిగిందో చెప్పు. మరేమోనండి, మా గురుమాత చచ్చిపోయిందండి. ఏమిట్రా నువ్వనేది? ఆమె నిన్ననే కదా ఊరికెళ్ళింది, ఇంతలో ఈ ఘోరం ఎప్పుడు జరిగిందిరా? అవునండి, నిన్న ఊరెళ్ళిందా, ఊరికెళ్ళి అక్కడే చనిపోయిందండి. అయ్యయ్యో, నిజంగానే గోవిందయ్యకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. పాపం ఈ వయసులో భార్య తోడు లేకుండా ఎలా ఉండగలడో గోవిందయ్య అని బాధపడుతూ గోవిందయ్యను పరామర్శించడానికి ఇంటికి వెళ్తాడు. ఎంత అన్యాయం జరిగిపోయింది గోవిందయ్య, నీకింత కష్టం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నిజమే మాధవయ్య, అంతసేపు నిలబడి వంట చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఏం చేసేది, కడుపులో మంట చల్లారాలంటే ఆ కష్టం పడాల్సిందే. అయ్యో, నేను వంట గురించి చెప్పడం లేదు, నీ భార్య గురించి అంటున్నా. నా భార్య గురించా? దానికేం, అది చక్కగా పుట్టింట్లో కూర్చొని పలహారాలు విందు భోజనాలు చేస్తుంటుంది. అంటే నీ భార్య చనిపోలేదా? నా భార్య చనిపోవడం ఏంటి? అసలు ఎవరు చెప్పారు నీతో? ఇంకెవరు, మీ ఇంట్లో ఉండే నీ శిష్యుడు వెంకటప్ప. ఏంటి, ఆ వెధవ నీతో అలా చెప్పాడా? అసలు ఎక్కడ చచ్చాడు వాడు? ఒరేయ్ వెంకటప్ప, వెంకటప్ప, ఎక్కడ చచ్చావురా? ఒకసారి రాయిటు అంటూ గట్టిగా కేకలు పెడతాడు గోవిందయ్య. గురువుగారి పిలుపు విన్న వెంకటప్ప ఏడుస్తూనే ఇంట్లోకి వెళ్తాడు. ఏరా అక్కుపక్షి, మీ అమ్మగారు చనిపోయారని నీతో చెప్పిన ఆ వెధవ ఎవర్రా? ఎవరో ఏమిటి గురువుగారు, మీరే కదా అన్నారు. నోర్మోయ్ వెధవ, నేనెప్పుడు చెప్పానురా నీకు? మరేమో గురువుగారు, పొద్దున వంటగదిలో ఉన్నప్పుడు మీరే కదా అన్నారు, నా భార్య ఊరికి పోయి చచ్చింది అని. దాని అర్థం అమ్మగారు చనిపోయినట్టే కదా. ఒరేయ్ నెల తక్కువ వెధవ, ముందా ఏడు పాపరా. నేనేదో మాట వరుసకు అలా అన్నాన్రా, దాని అర్థం నిజంగానే చనిపోయిందని కాదురా. అంటే గురువుగారు, అయితే అమ్మగారు చనిపోలేదంటారా? లేదురా వెధవ, నీతో ఎలా వేగేదిరా? ముందు నువ్వు ఇక్కడి నుంచి అవతలిపో అంటూ తిడతాడు గోవిందయ్య. దాంతో వెంకటప్ప పౌరుషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నావు కదా మాధవయ్య, అది అసలు విషయం. వీడి వెర్రితనంతో ఇలాగే ఏదో ఒకటి చేస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. నన్ను క్షమించు గోవిందయ్యా, వీడి గురించి తెలుసు కూడా నిజమేమిటో తెలుసుకోకుండా నా మాటలతో నిన్ను బాధ పెట్టాను. అయినా ఈ వెర్రిబోగులో నిన్ను ఎందుకు భరిస్తున్నావు? వాణ్ణి పంపించేయాల్సింది కదా. ఏం చెయ్యను మాధవయ్య, వీడి చిన్నతనంలోనే వీడి తండ్రి పోయాడు. వీళ్ళమ్మ మాకు దూరపు బంధువు. వీడికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా దగ్గరకు పంపింది. ఈ మధ్యనే ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు వీడికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. నేను కూడా వదిలేస్తే దిక్కులేనోడైపోతాడేమోనని నా దగ్గరే ఉంచుకున్నాను. అది నిజమేలే. సరే, ఇక నేను వెళ్ళొస్తా. అన్నట్టు మా చెల్లెమ్మ ఊరు నుండి వచ్చేదాకా నీకు కూరలు అవి మా ఇంటి నుండి పంపిస్తానులే, నువ్వేం వండుకోకు. సాయంత్రం చీకటి పడ్డాక గోవిందయ్య వెంకటప్పను పిలుస్తాడు. పొద్దున గురువుగారు తిట్టినందుకు కోపంగా ఉన్నాడు వెంకటప్ప. ఇక్కడే ఉన్నావు కదరా, మరి పలకవే?
నేను మీ మీద అలిగాను గురువుగారు, మీతో మాట్లాడను. ఏడిసావులేరా వెదవా, పొద్దున తిట్టినందుకు బాధపడుతున్నావా? అయినా ఏదైనా విషయం విన్నప్పుడు అది నిజమా కాదా అని నిర్ధారించుకోకుండా నువ్వు అలా చేయడం సరైన పనా చెప్పు? నాకు శిష్యుడివైనా కొడుకువైనా నువ్వే కదట్రా. సరేలే కాని పొద్దున ఎప్పుడు తిన్నావో ఏమో, ఈ గిన్నె తీసుకుని మాధవయ్య ఇంటికి పోయి కొంచెం కూర తీసుకురా, కలిసి భోంచేద్దాం కాని. అంటూ వెంకటప్ప చేతికి గిన్నె ఇస్తాడు. వెంకటప్ప ఆ గిన్నె తీసుకుని మాధవయ్య ఇంటికి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత గిన్నెలో ఏదో తీసుకువస్తాడు వెంకటప్ప. వచ్చావా? బాగా ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు అంటాడు గోవిందయ్య. వెంకటప్ప గురువుగారికి భోజనం వడ్డిస్తాడు. అన్నం తినిపోతూ వెంకటప్పతో ఇలా అంటాడు. అవునరా వెంకటప్ప, మాధవయ్య నాకేదో పుస్తకం ఇస్తానన్నాడే, నీ చేతికేమైనా ఇచ్చాడా? అసలు ఇంట్లో ఎవరైనా ఉంటే కదా వాళ్ళు ఇవ్వడానికి నేను తేవడానికి. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఇంట్లో ఎవరూ లేకుంటే ఆ గిన్నెలో నువ్వేం తెచ్చావురా? ఎవరిచ్చారు నీకు? అదా, అది మాధవయ్య గారి కూతురు ఇచ్చిందిలే. ఏమిటి, ఆయనకు అసలు ఆడపిల్లలే లేరు కదరా, మరి కూతురు అంటావేమిటి? చూడండి గురువుగారు, మీకు ఈ మధ్య బాగా మతిమరిపు వచ్చిందండి. మొన్న ఆ మధ్య మనం మాధవయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఏమన్నాడు? వాళ్ళ ఆవుని చూపిస్తూ, ఇది ఆవు కాదు, నా కూతురు మహాలక్ష్మి అని చెప్పాడా లేదా? అని చెప్పేది ఆ కూతురు గురించే. ఏమిటి, అయినా ఆవు నీకేమిచ్చిందిరా? అసలేం జరిగిందో చెప్పు. మరేమో గురువుగారు, మీరు నన్ను మాధవయ్య ఇంటికి వెళ్ళి కూర తెమ్మన్నారా? నేను అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎవ్వరూ లేరు, ఇంటికి తాళం వేసింది. బయట మహాలక్ష్మి ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళి, అమ్మా మహాలక్ష్మి, మా గురువు గారికి ఆకలేస్తుందట, మీ నాన్నగారి దగ్గర కూర తెమ్మన్నాడు, మీ ఇంటికేమో తాళం వేసింది, ఇప్పుడు ఎలాగా? నువ్వే ఏదైనా చెయ్యాలి మరి అన్నాను. అంతే, మహాలక్ష్మి ఇది ఇచ్చింది. అంటే ఇది? అవును గురువుగారు, ఇది ఆవు పేడ. ఒరేయ్, నీ పిండం కాకులకు పెట్టా, నీకేం పొయ్యే కాలంరా? ఎవరైనా ఆవు పేడతో అన్నం తింటారట్రా? అదేమిటి గురువుగారు, మీరే కదా చెప్పారు గోమయం సర్వశ్రేష్టమైనదని, అందుకే తెచ్చాను. ఒరేయ్ నెల తక్కువ వెదవా, గోమయం శ్రేష్టమైనదేరా, అలాగని దానితో అన్నం తింటారట్రా? ఎలా వేగేదిరా నీతో? నేను నీ ఒక్కడితోనే వేగలేకపోతున్నాను, మరి ఆ మహానుభావుడు పరమానందయ్య 12 మందితో ఎలా నెట్టుకొచ్చాడో ఏంటో.